దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. 164వ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం రోజు గట్కేసర్ స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివేకానంద స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సందర్భంగా అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారని, పేదరికం అంతరాలు లేని సమాజం కావాలంటే అది యువత చేతుల్లోనే ఉందని ఈటెల రాజేందర్ అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, గట్కేసర్ టౌన్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, రూరల్ అధ్యక్షులు బశ్వరాజ్, మాజీ కౌన్సిలర్ రమాదేవి, శశికళ, మల్లేష్, మాజీ ఎంపీటీసీ వనిత తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీల నాయకులకి ఈడబ్ల్యూఎస్ కాలనీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు వివేకానంద గొప్పతనాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆయన మాటలు 21వ సెంచరీలో ఉన్నటువంటి యువతకి మరోసారి ఆలోచన కావాలని తప్పిస్తున్న మనిషి. ఇవాళ వరి అంటే ఏంటంటే 21వ శతాబ్దంలో ఉన్న యువతకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. మరోసారి వివేకానందని నాట్ పాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అని చెప్పడంలో నీ ఆశయాన్ని నెరవేర్చుకునేంత వరకు మొక్కవోలు ధైర్యంతో ముందుకు కదమని చెప్పే సందేశంలో నీ ఆత్మ సంకల్పం, నీ అంతఃకరణ శుద్ధి గొప్పగా ఉండాలని చెప్పిండ్రు. ఈ తరానికి అది కావాల్సిన లేదు. పాశ్చాత్య నాగరికత విరోధిలో కొట్టుకపోతున్నటువంటి ఈ తరం అనేక రకాల రుగ్మతలు, సభ్య సమాజం అసహించుకున్నటువంటి అనేక సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో దాంట్లో యువత భాగం కాకూడదని, యువత ఆ పెడదలలో పోకుండా ఉండాలని, యువత చైతన్యవంతంగా ఉండాలి, దేదీప్యమానంగా ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, దేశభక్తితో ఉండాలి, త్యాగనితో ఉండాలని చెప్పి వివేకానంద చెప్పిండు. అది అందించేటువంటి చౌరస్తా ఇవాళ ఈడబ్ల్యూఎస్ కాలనీ చౌరస్తా అని చెప్పి మహనీయుల యొక్క విగ్రహాలని, వారి జయంతి ఉత్సవాలని, వారి వర్ధంతి సభలని కేవలం దండలు వేసి ఏదో స్వీట్లు పంచే దానికోసం కాకుండా వారి విగ్రహాన్ని చూసినప్పుడల్లా, చౌరస్తా వచ్చినప్పుడల్లా వివేకానంద యొక్క బోధనలు అందించిన తత్వం మన గుండెల్లో నిలుపుకోవాలని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ మానవాళికి ఆనాడు భారతీయులంటే చిన్న చూపున్నటువంటి బ్రిటిషర్స్, చిన్న చూపున్నటువంటి పాశ్చాత్యులకి ఆయన మేధా సంపత్తిని చూసి, ఆయన ఉపన్యాసాన్ని చూసి ఉప్పొంగిపోయి ఓ భారతదేశం ఇంత గొప్ప కమిట్మెంట్, తత్వం, జ్ఞానం ఉందా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత కీర్తి పతాకని చికాగో నగరంలో పాశ్చాత్యుల గుండెల్లో నింపినటువంటి మహనీయుడు ఇవాళ వివేకానందుడు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు వాటిని సమున్నతంగా ముందుకున్నటువంటి మహనీయుడు ఆయన. నాకు తెలిసి ఆయన మొట్టమొదటి సన్యాసి కావచ్చు, పాశ్చాత్య గడ్డ మీద అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి సన్యాసి కలిగినటువంటి మహనీయుడు ఇవాళ వారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో పదే ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి గర్వపడుతున్నాం మనం, ఆర్థిక ప్రగతి గురించి గర్వపడుతున్నాం మనం. ఇవాళ ఆర్థిక ప్రగతి మాత్రమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇది దేశాన్ని ముందు తీసుకుపోజాలదు. రైలుకు 2 పట్టాలు ఎంత ఇంపార్టెంటో ఆ పట్టాల మాదిరిగా ఈ దేశం, సమాజం ముందుకు పోవాలంటే వాటితో పాటు తత్వం కావాలి, కమిట్మెంట్ కావాలి, ఎథిక్స్ కావాలి, దేశభక్తి కావాలి. నా యువత ఆరోగ్యంగా ఉండాలి, నా యువత దేశభక్తి కలిగి ఉండాలి, నా యువత దేశ పురోగమనంలో
బాగా పంచుకోవాలని చెప్పి అంటున్నారు కదా. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ డ్రగ్స్ ఎట్లా మన పీడిస్తూ ఉందో. 21వ సెంచరీలో 21st సెంచరీలో మన యువతికి కమిట్మెంట్ అని చెప్పి అంటానికి కారణం 20వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో 10 మంది పిల్లలు 12 మంది పిల్లలు ఒక కుటుంబంలో 15 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడోడక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడక్కడ సెటిల్ అయిన తప్ప పిల్లల్ని ఆస్తిగా భావించిన నాడు పిల్లల్ని మాత్రం భారీగా భావించలేదు ఆనాడు. కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలు 21st సెంచరీలో 21వ శతాబ్దంలో ఇద్దరే పిల్లలు. ఆ ఇద్దరి పిల్లలకు పెళ్లి చేస్తారా లేదా తల్లి, పెళ్లి చేస్తారా లేదా తల్లి అని చెప్పేటువంటి భావనలో మర్చిపోతుంది లేదా. మా పిల్లలు ఏమైపోతున్నారో, మా పిల్లలకు బయట సమాజంలో ఏ చెడలవాట్లు వెంటాడుతున్నాయని చెప్పి ఇవాళ మొదలుపడుతున్న మనం చూస్తూ ఉన్నాం. సెల్ ఫోన్లే జీవితంలో. అమ్మతో గడిపే టైం లేదు, నాన్నతో గడిపే టైం లేదు, మిత్రులతో కలిసిమెలిసి ఉండే టైం లేదు. సెల్ ఫోన్ మిత్రులు అయిపోయాడు, సెల్ ఫోనే అమ్మ అయిపోయింది, సెల్ ఫోనే నాన్న అయిపోయాడు. సెల్ ఫోన్లో మంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్తో చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశ యువత ఇవాళ సెల్ ఫోన్ టెక్నాలజీ మైకంలో పడి నీ కంప్యూటర్లతో నీ సెల్ ఫోన్లతో ఇవాళ సాధ్యం చేయండి, కానీ మంచిని మాత్రమే ఆచరించడం తప్ప చెడులు మాత్రం దయచేయకండి. ప్రపంచంలో యువశక్తి గల దేశం భారతదేశం, ప్రపంచంలో పేదరికం ఉన్న దేశం కూడా, ఇవాళ వైవిధ్యాల దేశం కూడా భారతదేశమే. కాబట్టి ఆ పేదరికం, ఆ అంతరాలు పోయి మంచి సమాజం కావాలంటే యువత చేతుల్లో మాత్రం ఉంది. ఆ యువతకి ఆదర్శం ఇవాళ వివేకానందే. కాబట్టి యువత ఆయన బోధనని అలవర్చుకొని గుండెలు నింపుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ నమస్కరిస్తున్నాం. భారత్ మాతాకి జై మాతా.